పారిస్‌లో ఉండే నటాలి అనే ఒక అందమైన అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు తను ఒక కేఫ్‌కి వెళ్తాడు. అక్కడ ఫ్రాన్సిస్ అనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కూర్చొని ఉంటాడు. నటాలిని చూడగానే ఫ్రాన్సిస్‌కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది. తనతో వెళ్ళి మాట్లాడాలనుకుంటాడు కానీ అంత ధైర్యం సరిపోదు. అప్పుడు తనలో తానే ఒక కండిషన్ పెట్టుకుంటాడు. ఒకవేళ ఆ అమ్మాయి కనుక జ్యూస్ ఆర్డర్ చేస్తే వెళ్ళి మాట్లాడాలనుకుంటాడు. కానీ నటాలి కాఫీ ఆర్డర్ చేస్తుంది. దాంతో ఫ్రాన్సిస్ కొంచెం డిసప్పాయింట్ అయిపోతాడు. అయితే వెంటనే నటాలి ఆ కాఫీని క్యాన్సిల్ చేసి జ్యూస్ ఆర్డర్ చేస్తుంది. అది వినగానే ఫ్రాన్సిస్ ముఖంలో ఒక స్మైల్ వచ్చేస్తుంది. దేవుడు కూడా తను ఈ అమ్మాయితో మాట్లాడాలని కోరుకుంటున్నాడని అతనికి అర్థమైపోతుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ అదే కాఫీ షాప్ బయట కలిసి ఉండడం చూస్తాం. అంటే ఆ రోజు ఫ్రాన్సిస్ వెళ్ళి నటాలితో మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉంటారు. ఒకరోజు నటాలి తన ఫ్రెండ్ సోఫీతో కలిసి ఒక ఆడిటోరియం బయట పార్ట్ టైం జాబ్ లాగా పాంప్లెట్స్ పంచుతూ ఉంటుంది. పని అయిపోయిన తర్వాత సోఫీ తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతుంది. నటాలి ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు ఫ్రాన్సిస్ సడన్గా వెనక వైపు నుంచి ఆమెకి సర్ప్రైజ్ చేస్తాడు. తన దగ్గర ఉన్న ఒక కీ చైన్ ఇచ్చి పెళ్ళికి ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోతుంది. హనీమూన్ కోసం ఇండియా లాంటి చాలా దేశాలు తిరుగుతారు. ఆ తర్వాత నటాలి ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ ఆ కంపెనీ హెడ్ చార్లెస్తో ఆమెకి ఇంటర్వ్యూ జరుగుతుంది. అయితే అతను ప్రొఫెషనల్ విషయాల కంటే పర్సనల్ విషయాలే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. దీన్ని బట్టి అతను నటాలికి అట్రాక్ట్ అయిపోయాడని మనకు అర్థమవుతుంది. నటాలి సివి కూడా చాలా బాగుండడంతో చార్లెస్ ఆమెకి ఒక జాబ్ ఇచ్చేస్తాడు. జాబ్ వచ్చిన ఆనందంలో ఆ రోజు రాత్రి ఫ్రాన్సిస్ నటాలి వాళ్ళ పేరెంట్స్తో కలిసి డిన్నర్కి వెళ్తారు. అయితే వాళ్ళ పేరెంట్స్ అందరూ వీళ్ళకి త్వరగా ఒక బాబు కావాలని కోరుకుంటున్నారని అక్కడ నటాలికి తెలుస్తుంది. నేను ఇప్పుడే కదా జాబ్లోకి జాయిన్ అయింది అని ఆలోచిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళందరి కోసం సంతోషంగా ఒక బిడ్డను కనాలని ఫ్రాన్సిస్ కన్విన్స్ చేస్తాడు. దానికి నటాలి కూడా ఒప్పుకుంటుంది. తర్వాత కట్ చేస్తే నటాలి ఆఫీస్లో జాయిన్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. తను తన పనిలో బాగా బిజీగా ఉంటుంది. అదే ఆఫీస్లో క్లోయి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఎప్పుడూ అందరి గురించి గాసిప్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు చార్లెస్ నటాలితో మాట్లాడడం క్లోయి ఉంటుంది. నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, నేను పర్సనల్గా నీకు కంగ్రాట్స్ కూడా చెప్పాలనుకుంటున్నానని చార్లెస్ అంటాడు. అది విన్న క్లోయి వెంటనే నటాలి దగ్గరికి వెళ్ళి చార్లెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తూ మళ్ళీ ఆ టాపిక్ మీద గాసిప్స్ మొదలు పెడుతుంది. కానీ నటాలికి కూడా పని ఉండడంతో ఆమెను క్యాబిన్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఒకరోజు ఉదయం నటాలి ఒక బుక్ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు ఫ్రాన్సిస్ అక్కడికి వచ్చి వార్మప్ చేస్తూ కొంచెం సౌండ్ చేస్తాడు. డిస్టర్బ్ అవుతున్న నటాలి సౌండ్ చేయకు అని చెప్తుంది. తను చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనుకుని ఫ్రాన్సిస్ నేరుగా జాగింగ్కి వెళ్తాను అని చెప్తాడు. కానీ నటాలి ఆ బుక్లో బాగా లీనమైపోయి ఉండడం వల్ల అతనికి ఎలాంటి ఆన్సరు ఇవ్వదు. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి నటాలికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫ్రాన్సిస్కి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తారు. అది వినగానే ఆమె చాలా భయపడిపోతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ ఫ్రాన్సిస్ను ఒక కారు చాలా దారుణంగా గుద్దిందని, అతను బ్రతకడం చాలా కష్టమని ఆమెకి తెలుస్తుంది. ఆ తర్వాత సీన్లో నటాలి ఫ్రాన్సిస్ సమాధి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఉదయం నేను సౌండ్ చేయొద్దు అని చెప్పకుండా ఉంటే తను బయటికి వెళ్ళేవాడు కాదు అని, అసలు ఈ యాక్సిడెంట్ జరిగేదే కాదని తనని తానే నిందించుకుంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళంతా ఆమెని ఓదార్స్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్ సోఫీని చూసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని అడుగుతుంది. సోఫీ ఆమెని తనతో పాటు తీసుకెళ్తుంది. తర్వాత ఇంటికి రాగానే నటాలి తన ఉదయం చదువుకున్న ఆ బుక్ని చూస్తుంది. వెంటనే తన ఫోన్ తీసుకుని ఫ్రాన్సిస్ నెంబర్ని డిలీట్ చేసేస్తుంది. ఫ్రాన్సిస్ జ్ఞాపకాల నుంచి పారిపోవడానికి, అసలు తన జీవితంలో ఫ్రాన్సిస్ అనే వ్యక్తి లేడు అని తన మనసుకు నచ్చజెప్పుకోవడానికి ఆమె అలా చేస్తుంది. ఆ తర్వాత ఫ్రాన్సిస్కి సంబంధించిన వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చి చెత్తబుట్టలో పడేస్తుంది. బాగా అలసిపోయి అలాగే నిద్రపోతుంది. ఇంత పెద్ద బాధలో ఉన్న నటాలి తనకి తాను ఏదైనా చేసుకుంటుందేమో అన్న భయంతో మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేస్తుంది. కానీ నటాలి తాను అలా ఏమి చేసుకునని వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తుంది. తర్వాత కాసేపు ఒంటరిగా ఉండాలనుకుని ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దారిలో ఒక కపుల్ ఆమెను ఆపి వాళ్ళకి ఒక ఫోటో తీసి పెట్టమని అడుగుతారు. వాళ్ళని చూడగానే నటాలికి మళ్ళీ ఫ్రాన్సిస్తో వెళ్ళిన హనీమూన్ గుర్తొస్తుంది. సో వెంటనే ఆమె డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయి నేను మళ్ళీ వర్క్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చార్లెస్కి చెప్తుంది. నువ్వు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలి కదా అని చార్లెస్ అంటాడు. కానీ నటాలి ఫోర్స్ చేయడంతో సరే అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోగానే భర్త చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంకా అందంగా కనిపిస్తుందని చార్లెస్ తన అసిస్టెంట్తో చెప్తాడు. తర్వాత ఇప్పుడు స్టోరీ 3 ఏళ్ల ముందుకు వెళ్ళిపోతుంది. ఒక ప్లేగ్రౌండ్లో ఒంటరిగా కూర్చున్న నటాలిని చూపిస్తారు. అప్పుడే తన ఫ్రెండ్ సోఫీ అక్కడికి వస్తుంది. ఆమెకి ఇప్పుడు ఒక పాప కూడా ఉంటుంది.
అంతేకాదు ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ కూడా. సోఫీ నటాలిని చూసి ఫ్రాన్సిస్ని మర్చిపోయి లైఫ్లో ముందుకెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది. తర్వాత సీన్లో ఆఫీస్లో ఒక మీటింగ్కి ముందు క్లోయి మళ్ళీ నటాలి గురించి గాసిప్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె లైఫ్లో ఏ అబ్బాయి లేడు, ఆమెకి వర్క్ తప్ప ఇంకేమీ తెలియదు అంటూ ఉంటుంది. ఇదంతా నటాలి వినేస్తుంది. ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఏదైనా కేసు గురించి డౌట్స్ ఉంటే నా క్యాబిన్కి వచ్చి అడగొచ్చని నటాలి మీటింగ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత క్లోయి తను మాట్లాడిన దానికి నటాలికి సారీ చెప్తుంది. అప్పుడు నటాలి క్లోయిని చూసి నీకేమనిపిస్తుంది, నాకు పనే ప్రపంచం అనుకుంటున్నావా అని అంటుంది. ఆ తర్వాత చార్లెస్ ఒకరోజు డిన్నర్ వంకతో నటాలిని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి డ్రింక్ ఆర్డర్ చేస్తాడు. అతను ఆమెకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తాడు. అప్పుడు నటాలి నువ్వు నాకు దగ్గర అవ్వాలంటే ముందు నీ భార్యకి విడాకులు ఇవ్వాలి అని గట్టిగా చెప్తుంది. అంతేకాదు నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఫ్యూచర్లో నేను వేరే ఎవరి గురించైనా ఆలోచించినా కూడా ఆ వ్యక్తివి నువ్వు మాత్రం అస్సలు కావని మొహం మీదే తేల్చి చెప్పేస్తుంది. కానీ చార్లెస్ మంచివాడు అవడం వల్ల మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగే ఉందామని ఆమె అంటుంది. కానీ నిజానికి నటాలి లోపల చాలా ఒంటరి ఫీల్ అవుతూ ఉంటుంది. ఆమెకు ఫ్రాన్సిస్ గుర్తొస్తూనే ఉంటాడు. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్రాన్సిస్ ఇచ్చిన కీ చైన్ని చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి మార్కస్ అనే ఒక వ్యక్తి ఒక కేసు గురించి మాట్లాడడానికి ఆమె క్యాబిన్ లోపలికి వస్తాడు. కానీ నటాలి సడన్గా లేచి అతని దగ్గరికి వెళ్ళి అతనికి కిస్ చేసి మనం ఈ కేసు గురించి రేపు మాట్లాడుకుందాం అని చెప్తుంది. సగం బట్టతల ఉండి చూడడానికి కొంచెం కార్టూన్ క్యారెక్టర్ లాగా కనిపించే మార్కస్ ఆ కిస్సుతో తనని తాను ఒక హ్యాండ్సమ్ హీరో లాగా ఊహించుకుంటాడు. సిటీలో ఉన్న అమ్మాయిలంతా తనతోనే మాట్లాడాలనుకుంటున్నారని ఫీల్ అయిపోతాడు. తర్వాత రాత్రంతా నటాలి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మార్కస్ బాగా రెడీ అయిపోయి నటాలి క్యాబిన్లోకి వస్తాడు. ఈసారి కూడా ఆమె కిస్ ఇస్తుందని అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఆమె మాత్రం ఆ కేసు డీటెయిల్స్ అడుగుతుంది. దాంతో అతను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి నిన్న నువ్వు నాకు ఎందుకు కిస్ ఇచ్చావు అని అడుగుతాడు. ఆ మాట వినగానే నటాలి షాక్ అయిపోతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వే నాకు కిస్ చేసావని మార్కస్ నిజం చెప్పేస్తాడు. యాక్చువల్గా ఈ కండిషన్ని మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్ అంటారు. అంటే మనిషి తన ఆలోచనలో ఉండి తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ప్రవర్తించడం అనమాట. అప్పుడు నటాలి కొంచెం సేపు ఆలోచించి బహుశా నేను ఆ టైంలో వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటానని కవర్ చేస్తుంది. నువ్వు నీ ప్రెజెంట్ లైఫ్ని మర్చిపోవాలనుకుంటున్నావేమో, దానికి నేను హెల్ప్ చేస్తానని మార్కస్ అంటాడు. ఎందుకంటే ఆ రోజు క్లోయి గాసిప్స్ మాట్లాడుతున్నప్పుడు అతను అదంతా వినేస్తాడు. అది వినగానే నటాలికి కోపం వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని తిడుతుంది. ఆమె అలా సీరియస్ అయ్యేసరికి మార్కస్ ఫీల్ అయిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత నటాలి ఈ విషయం అంతా సోఫీకి చెప్తుంది. అతను చూడడానికి బాగుంటాడా, సింగిలా అని సోఫీ అడుగుతుంది. ఒకవేళ అతను సింగిల్ కాకపోయి ఉంటే నేను తిట్టగానే అంతలా బాధపడేవాడు కాదు కదా అని నటాలి అంటుంది. నిజానికి సోఫీ కూడా నటాలి తన లైఫ్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటుంది. అందుకే ఆమె మనసులో మార్కస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే మార్కస్ మళ్ళీ ఆమె క్యాబిన్కి వచ్చి ఆమె హెయిర్ స్టైల్ బాగుందని పొగుడతాడు. అతని కంప్లైంట్కి నటాలి కొంచెం ఇంప్రెస్ అయిపోతుంది. ఈరోజు ఇద్దరం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటుంది. కానీ మార్కస్ ఎంత డెస్పరేట్గా ఉంటాడంటే సడన్గా ఆమెకు కిస్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అతనితో మాట్లాడడం కోసం నటాలి ఆఫీస్ అంతా వెతుకుతుంది. చివరికి అతను టెర్రస్ మీద కనిపిస్తాడు. ఆమె అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు చాలా ఫన్నీగా అనిపిస్తున్నావు, కానీ నాకు ఇప్పుడు ఎలాంటి సీరియస్ రిలేషన్షిప్లో ఉండాలని లేదు, నీకు ఓకే అయితే మనం ఫ్రెండ్స్ లాగా ఉందామా అని చెప్తుంది. దానికి మార్కస్ ఒప్పుకొని అయితే ఈ రోజు రాత్రి నాతో డిన్నర్కి రా, నేను ఎలాంటి డ్రింక్స్ ఆర్డర్ చేయనని ప్రామిస్ చేస్తాను అని చెప్తాడు. అతని నిజాయితీని టెస్ట్ చేయడం కోసం నటాలి కూడా డిన్నర్కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ డిన్నర్కి కలుస్తారు. నీకు నచ్చిన ఫుడ్ నువ్వు ఆర్డర్ చేసుకో, నా ఫుడ్ నేను ఆర్డర్ చేసుకుంటానని అతను చెప్తాడు. అది వినగానే నటాలికి నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే మిగతా అబ్బాయిలాగా అతను కూడా తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు అనుకుంటుంది. కానీ మార్కస్ చాలా క్యాజువల్గా మాట్లాడతాడు. నువ్వు నా గురించి క్లోయి ద్వారా అంతా తెలుసుకున్నావు, కానీ నాకు నీ గురించి ఏమీ తెలియదు అని నటాలి అంటుంది. అప్పుడు మార్కస్ తన గురించి చెప్తాడు. తను స్వీడన్లో పుట్టానని, కానీ 15 ఏళ్ళుగా ప్యారిస్లోనే జాబ్ చేస్తున్నానని, తన పేరెంట్స్ కూడా తనతో పాటే ఉంటున్నారని చెప్తాడు. ఆ తర్వాత అతను ఒక లైట్ బీర్ ఆర్డర్ చేస్తాడు. దాన్ని చూసి నటాలి తన చిన్నప్పటి స్టోరీ చెప్తుంది. తన తండ్రి లైట్ బీర్ తాగుతూ ఉంటే అదేదో మందు అనుకుని తను ఆపేదానని చెప్తుంది. దానికి బదులుగా ఆయన ఒక క్యాండీ ఇచ్చేవారని చెప్తుంది. సరిగ్గా అప్పుడే మార్కస్ తన డ్రింక్ని క్యాన్సిల్ చేయడం నటాలి గమనిస్తుంది. అంటే అతను తనకు చేసిన ప్రామిస్ని నిలబెట్టుకున్నాడని ఆమెకి అర్థమైపోతుంది. తర్వాత మరోవైపు మార్కస్ అంత అందమైన అమ్మాయితో డిన్నర్ చేశానన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరూ ఒకే టైంకి ఆఫీస్ బయట కలుస్తారు.
మార్కస్ ఒక జెంటిల్‌మ్యాన్ లాగా ఆమెకి దారి ఇస్తాడు. వర్క్ అయ్యాక కలుద్దామని చెప్పి నటాలి చెప్తుంది. కానీ మధ్యలోనే అతనికి ఒక మెసేజ్ చేస్తుంది. ఈరోజు రాత్రి మనం ఒక ప్లేస్ చూడడానికి వెళ్తున్నామని చెప్తుంది. ఈ మెసేజ్ చూసి మార్కస్ చాలా సంతోషిస్తాడు. నటాలి ఈ విషయాలన్నీ సోఫీకి చెప్తుంది. మార్కస్ చాలా నిజాయితీపరుడు, చాలా ఫన్నీ పర్సన్ అని చెప్తుంది. అది విన్న సోఫీ, నువ్వు ఇప్పుడు లైఫ్‌లో ఒక అడుగు ముందుకు వేయాలని ధైర్యం చెప్తుంది. గతం గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ అక్కడే ఉండిపోవడం వల్ల ఎలాంటి లాభం లేదన్న విషయం నటాలికి కూడా గట్టిగా అర్థమవుతుంది. తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్లేస్ చూడడానికి బయలుదేరతారు. ఇక్కడ నుంచి నటాలి కొత్త జీవితం మొదలవుతుంది. అక్కడ నటాలి తనకి ఎదురైన ఒక అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఎందుకంటే ఆమె కెరీర్ కూడా సరిగ్గా అక్కడి నుంచే మొదలవుతుంది. అప్పుడు మార్కస్ మనం కాసేపు నడుద్దామా అని అడుగుతాడు. దానికి నటాలి, నాకు ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది. నిన్న నేను నీకు కిస్ చేశాను. ఈరోజు ఇద్దరం కలిసి ఇలా నడుస్తున్నాం. మనం ఒకే ఆఫీసులో పనిచేస్తున్న వర్క్ గురించి అస్సలు మాట్లాడుకోవట్లేదు అంటుంది. కానీ మార్కస్ ధ్యాస వేరే ఎక్కడో ఉంటుంది. అతను సడన్గా ఒక దగ్గర ఆగిపోయి చాలా ఎమోషనల్గా నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను అని చెప్తాడు. అది వినగానే నటాలి షాక్ అయిపోయి పెద్ద కళ్ళతో చూస్తుంది. ఆమె తనని ఎక్కడ తిడుతుందని భయపడి మార్కస్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత ఆఫీస్లో కూడా ఆమెకి కనిపించకుండా ముఖం చాటేస్తూ ఉంటాడు. ఇది గమనించిన క్లోయి అతనికి ఏమైంది అని నటాలిని అడుగుతుంది. నిన్న రాత్రి మేమిద్దరం కలిసి ఒక ప్లే చూడడానికి వెళ్ళాం అని ఆమె క్యాజువల్గానే చెప్తుంది. అంతే, వెంటనే క్లోయి గాసిప్స్ స్టార్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ చెప్పేస్తుంది. ఇక్కడ నటాలి మార్కస్కి కాల్ చేసి ఇదంతా ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. నేను చూస్తే నా మనసు ఎక్కడ కంట్రోల్ తప్పి పూర్తిగా నీ ప్రేమలో పడిపోతున్నా అన్న భయంతో నన్ను నేను ఆపుకోవడానికి ఇలా చేస్తున్నానని అతను చెప్తాడు. అది విన్న నటాలి అతని దగ్గరకు వస్తుంది. అప్పుడు కూడా అతను ఆమె కళల్లోకి చూడకుండా ఇబ్బంది పడుతూ ఉంటాడు. 3 ఏళ్ల తర్వాత నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. నిజం చెప్పాలంటే నీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అని ఆమె చెప్తుంది. కానీ మార్కస్ దానికి ఎలాంటి రిప్లై ఇవ్వకపోయేసరికి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కొద్ది రోజులకి క్లోయి బర్త్డే వస్తుంది. ఆ రోజు మార్కస్ ఒక పెద్ద పూల బొకే తీసుకొని వస్తాడు. అది చూడడానికి కొంచెం విచిత్రంగా ఉండడంతో అక్కడున్న వాళ్ళంతా దాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. అది చూసిన నటాలి అతని దగ్గరికి వెళ్ళి నన్ను ఇలా ఇగ్నోర్ చేయడం నీకు కరెక్ట్ కాదు అని గట్టిగా అడుగుతుంది. దానికి మార్కస్, నీ కోసం కూడా నేను ఒక గిఫ్ట్ తీసుకున్నాను, అది నీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి ఆమెను తన క్యాబిన్లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక గిఫ్ట్ ఇచ్చి దీన్ని ఇక్కడ ఓపెన్ చేయొద్దు అని చెప్తాడు. తర్వాత నటాలి ఇంటికి వెళ్ళి వెంటనే ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది. అందులో తను చిన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర తీసుకున్న పేజ్ క్యాండీ ఉంటుంది. అది చూడగానే ఆమెకి ఎక్కడ లేని ఆనందం వచ్చి చాలా నెలల తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇప్పుడు నటాలి మనసు పూర్తిగా మార్కస్ వైపు లాగుతూ ఉంటుంది. అతని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుని ఒక రెస్టారెంట్కి రమ్మని పిలుస్తుంది. ఆమె లోపలికి రాగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆమెను చూస్తాడు. మార్కస్ నటాలి మాట్లాడుకుంటూ ఉండగా ఆ వ్యక్తి వచ్చి నటాలికి డ్రింక్ ఆఫర్ చేస్తాడు. ఆమె వద్దు అని చెప్తుంది. దాంతో అతను మార్కస్ బట్టల్ని, అతని బట్టతలని చూసి కామెంట్ చేస్తూ ఎగతాళి చేయడం మొదలు పెడతాడు. అలా మాట్లాడొద్దని మార్కస్ రిక్వెస్ట్ చేసినా అతను వినడు. దాంతో ఇద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది. నేను కోపంగా చూడడం ఇదే మొదటిసారని నటాలి అంటుంది. వాడు నీతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు, మాటలతో సాల్వ్ చేద్దామనుకున్నా వినలేదు అని మార్కస్ చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. నటాలి అతనికి కిస్ చేసి, ఈసారి నేను పూర్తిగా నా స్పృహలోనే ఉన్నాను, దీనివల్ల నాకు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేదు అని చెప్తుంది. తర్వాత మరుసటి రోజు చార్లెస్ నటాలికి ఫోన్ చేసి తన క్యాబిన్కి పిలుస్తాడు. ఆఫీస్లో మీ ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మార్కస్నే చూస్ చేసుకోవాలనుకుంటే నాలో ఉన్న లోపం ఏంటి అని అడుగుతాడు. ఆ మాటలకి నటాలికి కోపం వచ్చి, మార్కస్ నా బెస్ట్ ఫ్రెండ్ అంతే, నా పర్సనల్ లైఫ్కి ఎంత దూరం ఉంటే నీకు అంత మంచిది అని వార్నింగ్ ఇస్తుంది. అది విన్న చార్లెస్ వెంటనే మార్కస్కి కాల్ చేసి, నువ్వు చాలా బాగా వర్క్ చేస్తున్నావు, నేను పర్సనల్గా కంగ్రాట్స్ చెప్పాలి, నా క్యాబిన్కి రాని పిలుస్తాడు. అతను ఎందుకు పిలుస్తున్నాడో మార్కస్కి అర్థమైపోయి ఈ విషయం నటాలికి చెప్తాడు. నువ్వు వెళ్ళొద్దు అని ఆమె అంటుంది. కానీ అతను నా బాసు, నేను వెళ్ళకపోతే నా మీద యాక్షన్ తీసుకుంటాడు అని చెప్పి మార్కస్ వెళ్తాడు. తర్వాత ఆ రాత్రి చార్లెస్ మార్కస్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. ఫుల్గా తాగేసి చార్లెస్, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, ప్లే చూడడానికి ఎందుకు వెళ్ళారంటూ మార్కస్ని ఇష్టం వచ్చినట్లు అవమానిస్తాడు. కానీ మార్కస్ దానికి ఏమీ రియాక్ట్ అవ్వకుండా అతను ఒక ట్యాక్సీ ఎక్కించి ఇంటికి పంపించేస్తాడు. ఇక్కడ నటాలి తన ఫ్రెండ్ సోఫీ అలాగే మరికొంతమంది హై ప్రొఫైల్స్ ఫ్రెండ్స్తో కలిసి ఉంటుంది. ఆమె మార్కస్ను కూడా అక్కడికి పిలుస్తుంది. కానీ సోఫీ అతన్ని ఒక ముసలివాడిలాగా ట్రీట్ చేస్తూ వెటకారంగా మాట్లాడుతుంది. మిగతా వాళ్ళు కూడా మార్కస్కి ఏమాత్రం సంబంధం లేని విషయాల గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు.
దాంతో అక్కడ ఉండలేక మార్కస్ వాష్రూమ్లోకి వెళ్తాను అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అతను అక్కడ చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాడు అని నటాలీకి అర్థమైపోతుంది. నేను ఏది దాచుకోను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. అందుకే వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని మార్కస్ చెప్తాడు. అప్పుడు నటాలీ అతన్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇద్దరు బాగా అలసిపోయి ఉండడంతో సోఫాలో నిద్రపోతారు. తర్వాత ఉదయాన్నే నిద్ర లేవగానే మార్కస్ చార్లెస్ గురించి నటాలీకి చెప్తాడు. వాడు నిన్ను ఎలాగైనా సరే దక్కించుకోవాలనుకుంటున్నాడని అంటాడు. దానికి నటాలీ వాడు క్లోయితో కూడా ఇలాగే ట్రై చేశాడు. కానీ ఆమె వాగుడు భరించలేక వదిలేశాడు. ఇప్పుడు నా వెంట పడ్డాడు అని చెప్తుంది. బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే డైరెక్ట్‌గా చార్లెస్ దగ్గరికి వెళ్ళి లాగి ఒక చెంప దెబ్బ కొట్టి మా ఇద్దరికీ దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. నిన్ను జాబ్‌లో నుంచి తీసేస్తానని వాడంటాడు. నాకేం ఫరక్ పడదని చెప్పి ఆమె అంటుంది. అయితే మార్కస్‌ని మళ్ళీ స్వీడన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాను అప్పుడు ఫరక్ పడుతుంది అని చార్లెస్ అంటాడు. మార్కస్‌ని ఏమైనా చేసావో ఊరుకోను అని చెప్పి ఆమె కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఫ్రాన్సిస్‌ని అంత త్వరగా మర్చిపోయినదానివి ఒక జాబు వదిలేయడం నీకు పెద్ద లెక్క అని చార్లెస్ వెటకారంగా అంటాడు. ఆ మాటకి నటాలీ గుండె ముక్కలైపోతుంది. ఇంకా ఇక్కడ ఉండడం ఎలాంటి అర్థం లేదని చెప్పి నిర్ణయం తీసుకొని ఫ్రాన్సిస్ జ్ఞాపకాల్లో ఉంటూ ఎటో దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మార్కస్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాలు లిఫ్ట్ చేయాలని ఆమెకు అనిపించదు. కానీ అప్పుడే వాళ్ళ నాన్నతో తనను కలిపిన ఆ పేజ్ క్యాండీ వైపు చూస్తుంది. వెంటనే కారు యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చి మార్కస్ని పికప్ చేసుకుంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామని మార్కస్ అడుగుతాడు. నేను పుట్టి పెరిగిన ఊరికి, నాకంటూ ఒక స్పృహ వచ్చిన చోటుకి, అలాగే మన ఇద్దరి రిలేషన్షిప్ ఏంటో తేల్చుకోవాల్సిన ప్లేస్కి అని ఆమె చెప్తుంది. సిటీకి దూరంగా వాళ్ళ అమ్మమ్మ ఉండే ఒక పచ్చని పల్లెటూరికి అతన్ని తీసుకెళ్తుంది. వాళ్ళ అమ్మమ్మ వీళ్ళిద్దరిని చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది. తర్వాత ఆ రాత్రి ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తారు. మార్కస్ మాట్లాడుతున్న విధానం, అతని మంచి మనసు చూసి అమ్మమ్మకి అతను బాగా నచ్చేస్తాడు. మార్కస్ చాలా మంచివాడు, అతన్ని ఎప్పటికీ వదులుకోకని ఆమె నటాలీకి చెప్తుంది. ఆ తర్వాత వర్షం పడడం వల్ల కరెంటు పోతుంది. ఇద్దరు క్యాండిల్స్ వెతుక్కోవడం కోసం పైకి వెళ్తారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక రొమాంటిక్ మూమెంట్ క్రియేట్ అయిపోతుంది. ఇద్దరు కిస్ చేసుకుంటారు. తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నటాలీ అతన్ని ఒక గార్డెన్లోకి తీసుకెళ్ళి తన చిన్నప్పటి మెమోరీస్ అన్నీ పంచుకుంటుంది. ఆమె అలా చెబుతూ ఉంటే మార్కస్ ఆమెను ఆ గార్డెన్లో ఊహించుకుంటూ ఉంటాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది.